నమస్తే అండి. పేరు అదే డిబేట్ ఆయన ప్రశ్న వేశారు, చెప్తామని. చెప్పండి. ఇప్పుడు పిల్లల తల్లులు పాలు ఇస్తున్నారు, దాన్ని అదే చెడ్డగా కొనాలో చూస్తారని అడుగుతున్నారు కదా. పిల్లలకి తల్లులు పాలు ఇచ్చినప్పుడు ఏ పక్కకు వెళ్ళి చెంగు చాటు పెట్టి పాలిస్తారు కానీ డైరెక్ట్ గా ఇలా గుడ్డలు ఓడ తీసుకొని అందరూ చూస్తుండగా ఏ తల్లి ఇవ్వదండి. మాతృత్వం ఒక వరం. దాని గురించి అతను మాట్లాడుతున్న విధానం కరెక్ట్ గా లేదు. మీరు ప్రతి ఒక్కరిని డిబేట్ లోని తీసుకోండి, ప్రతి కాలర్ని. అప్పుడు దాని గురించి అని చెప్పారు. అతని భార్య అతని పిల్లలు అదే వేసి పంపిస్తాడా అని నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నాడు అతను? తల్లి పాలిచ్చే విషయం గురించి మాట్లాడతాడా అతను? అందరికి చూపించి పాలిస్తుందా? ఫ్లెక్సీలు వేసుకొని, చిడ్డీలు వేసుకొని, మిడ్డీలు వేసుకొని ఇలా చూపించుకొని ఇస్తుందా పాలు? మీరు ఆధారంగా ఎన్నో పెట్టండి, లైన్లో పెట్టండి. నేను మాట్లాడతాను డిబేట్ లో. ఎవడు మాట్లాడుతున్నాడు డిబేట్ లోని? ఏం మాట్లాడుతున్నాడు? పెట్టండి, లైన్లో చెప్తాను. ఒక తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం తప్పుగా మాట్లాడతాడు డిబేట్ లో. ఏం మాట్లాడుతున్నాడు? అది మాతృత్వం అంతే. అది ఏం మాట్లాడుతున్నారండి? ప్రతి ఒక్కరిని తీసుకోండి. ఒక అసలు అది దేని నుంచి డిబేట్, దేని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు? అదే కొన్ని ఇక్కడే ఇదే జరుగుతుంది. మీ పేరు అండి ఒక మాట. మీ పేరు? నా పేరు ఛాయాదేవి. ఛాయాదేవి గారు, ఎగ్జాక్ట్లీ ఛాయాదేవి గారు. ఇది ఎక్కడి నుంచి మీరు కాల్ చేసి? ఏనండి, ఇది ఇదే జరుగుతుంది. అంటే కొన్ని పక్కదారి పడుతున్నాయి అంశాల వారిగా. ఇది విషయం అంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్తుంది. అది ఇప్పుడు చేయొద్దని చెప్పండి. తన ఇంట్లో భార్య, తన ఇంట్లో కూతురికి అలా చిన్న చిన్న చెడ్డీలేసి రోడ్డు మీద నడిపించమనండి. అప్పుడు నేను మాట్లాడతాను. ఇక్కడ ఒక మాట ఛాయాదేవి గారు ఇక్కడ కొంతమంది ఇక్కడ అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి సపోర్ట్ చేస్తున్నాడు ఎవరున్నారండి? అనసూయకు సపోర్ట్ చేస్తున్నాడు ఎవరున్నారా? చెప్తారు. ఇప్పుడు ఆడవాళ్ళకు బట్టలు వేసుకోమని చెప్పడానికి నువ్వెవడో మీరెవరో అంటూ నాగబాబు అంటున్నారు. ఆగండి. నా మాట వినండి ఛాయాదేవి గారు. నాగబాబు అలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మరోవైపు మరి ఫైన్ ప్రకాష్ రాజ్ లాంటి ఒక మేధావి కూడా ఇప్పుడు అనసూయకే మద్దతు పలుకుతారు. ఒక్క నిమిషం మనం సరే, మనకు వ్యక్తిగత జీవితాలు వద్దండి, వాటి జోలికి పోవద్దు. ఏ విధంగా మాట్లాడతారు? ఒక బాధ్యత గల తండ్రి తన కూతురు పట్ల ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసే మనుషులతో ఇంటర్వ్యూ చేయించండి. అప్పుడే మాట్లాడతాను. డెఫినెట్ గా దీన్ని మనం ఆ చర్చని బ్యాలెన్స్ గా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. సొసైటీ అంతా ప్రతి ఒక్క హిందూ స్త్రీ, రైట్, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి 100% శివాజీ గారికి హ్యాండ్స్ చెప్పి పాతావనం మేము చేస్తున్నాం. అతను వస్తే మేము పాతావనం చేస్తాం. సో మా అనుకున్న విషయాలను ఆయన చెప్తారు. ఆయన దండం పెట్టండి, లేకపోతే నోరు చూసుకొని కూర్చోండి. అంతేగాని ఈ టీవీలో రిలేనేంటి? ప్రతి ఒక్కరూ లేదా పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారా? దాన్ని వ్యతిరేకించట్లేదు. దాన్ని ఇది కరెక్ట్ కాదు. దీని గురించి మహిళా సంఘాలన్నీ వచ్చి మొత్తం అందరినీ నాగబాబు అవనండి, ఎవరైతేనేనండి, ఒక బాధ్యత తండ్రి మాట్లాడాలి. నాగబాబు గారు అయితే అది ఈరోజు పార్టీ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. అది అతను చేసుకునే నిర్ణయం. బహుశా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. పార్టీ ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఈ టైంలో నేను ఓపెన్ కాకపోతే బాగుండదంటూ కూడా ఆయన పర్టికులర్గా చెప్పాడు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం దయచేసి ఏ పొలిటికల్ లీడర్స్ కానీ ఏ ఒక్కరు కూడా పలకండి. ఇంకా మీరు స్పందించొద్దు. ఇది ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అందరూ కూడా మనకు పైకి మీరు చెప్పడానికి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఏదో నమ్మరిస్తున్నారు. నేను 10 సార్లు చేసి నా కోపంగా చేస్తాను. దట్స్ ఓకే, పర్లేదు. ఇప్పుడు మీతో మాట్లాడించాం కదా, ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛాయాదేవి గారు. రైట్, ఇక్కడ సో మొత్తం మీద ఈ వ్యవహారంలో ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనే విషయమే ఇప్పుడు ఒక పెద్ద ఆసక్తికర చర్చ. ప్రస్తుతం కొంతమంది ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేస్తుంటే అనసూయకి, కొంతమంది శివాజీ రాజాకి సపోర్ట్ చేస్తూ మరి కొంతమంది ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. రైట్, హలో ఎస్, ఎక్కడి నుంచి అండి? మీ ఒపీనియన్ షూట్గా చెప్పండి. ఎస్.
ఒకటే మాట, ఇప్పుడు ఇండస్ట్రీ అనసూయకి సపోర్ట్ చేస్తుంది, శివాజీ ఏమో తనని టార్గెట్ చేస్తారంటున్నారు, ఇది నిజమేనా? ఎవరు టార్గెట్ చేస్తారండి? శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారండి వీళ్ళు? ఓకే. ఇప్పుడు తనకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, తనకు ఒక చక్కనైన భర్త ఉన్నాడు. సో అలాంటి ఏదైనా ఆమె చేయదలుచుకుంటే ఆమె పర్సనల్, అది ఇంట్లో చేసుకోవాలి. అది బయట మరి ఇది పబ్లిక్. స్విమ్మింగ్ పూల్ వీడియో కూడా మళ్ళీ పెట్టింది ఏదో స్విమ్ సూట్ లో ఉండి. అవునండి, ఇవన్నీ తన పర్సనల్ కాబట్టి తను ఇంట్లో పెట్టుకోవాలి. ఇది బయట సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? ఇప్పుడు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎంతో మంది సంవత్సరాల్లో కాలేజ్ స్టూడెంట్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పాలి? వాళ్ళకి మనము వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు మీరు సెలబ్రిటీలు, వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి బయట ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటది. వీళ్ళు ఏది చెప్పినా కూడా జనాలకు బాగా ఎక్కుతుంది. సో వీళ్ళేం చెప్పాల్సింది ఏంటంటే మంచి చెప్పాలి, కానీ ఇట్లాంటి ఫోటోలు పెట్టుకుంటూ ఇలాంటి వీడియోలు పెట్టుకుంటూ ఉంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళు? మాక్సిమం ఇప్పుడు 100% వీళ్ళే కదా సమాజాన్ని చెడగొడుతున్నది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇక్కడ రామదుర్గ ప్రభాకర్ కాల్ చేశారు, సారీ మెసేజ్ పెడుతున్నారు, నాకు బిగ్ టీవీతో మాట్లాడాలని నెంబర్ కావాలి. స్క్రీన్ పై కనిపిస్తుంది.